నమ్మకం మీద పోయే దేశం. ఇక్కడ ఇండియాలో లాగా మన చెక్కుల మీద సంతకం పెడితే ఈ సంతకం కరెక్టా కాదా అని చెప్పి క్యాషియర్ వెరిఫై చేసి నీకు డబ్బులు ఇవ్వడు. క్యాషియర్ మామూలుగా నీ చెక్ తీసుకుని ఇమీడియట్గా నీకు డబ్బులు ఇచ్చేస్తాడు. అంటే ఇది వెరిఫికేషన్స్ అవి తక్కువ ఉంటాయి ఇక్కడ. ఇక్కడ అన్ని సిస్టమేటిక్గా ఒక నమ్మకం ప్రకారంగా పోయే దేశం ఇది. ఈ దేశంలో ఇప్పుడు అందరూ అనుకున్నట్టుగానే అంత ఎక్కువ రైడ్లు ఏం అవ్వట్లేదు. ఇండియన్ స్టోర్స్ మీద కానీ దాని మీద కానీ రైడ్లు కావట్లేదు. ఫస్ట్ వీక్లో మన పిల్లలు కొంతమంది భయపడిపోయిన మాట నిజం. ఇది రైడ్స్ అయితే మనం దొరుకుతామేమో అని భయపడిన మాట నిజం. ఆ భయపడినప్పుడు మన వ్యాపారాలు కొన్ని దెబ్బతిన్నాయి. ఆ రోజుల్లో ఏం చేశారంటే ఇక్కడ గ్రీన్ కార్డ్ మీద ఉన్న డిపెండెంట్స్ కానీ లేకపోతే అలాంటి వాళ్ళతో ఆ జాబులు మళ్ళీ ఫిల్ చేసుకున్నారు. మళ్ళీ 1.5 వీక్ తర్వాత మళ్ళీ మన వాళ్ళు మళ్ళీ ఆ జాబులకు వెళ్తున్నారు. ఇప్పుడు డాలస్లో అయితే మళ్ళీ వెళ్తాం మొదలెట్టారు. కాకపోతే ఇప్పుడు మధ్యలో మళ్ళీ H4EAD వాళ్ళని మళ్ళీ గ్రీన్ కార్డ్ వాళ్ళని తీసుకున్నారు కాబట్టి వాళ్ళకి అంత ముందు ఇచ్చినన్ని హవర్స్ ఇవ్వట్లేదు. హవర్స్ తగ్గుతున్నాయి. అంటే మీరు ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉంటుంది అంటే మన ఇండియాలో లాగా ఒక ట్రాఫిక్ పోలీస్ ఆఫీసర్ ఒక కూడల దగ్గర ఉంచుని ఎవరిని పడితే వాళ్ళని ర్యాండమ్గా ఆపి నీ లైసెన్స్ చూపించని అడగలేరు. ఇక్కడ పరిస్థితి ఎట్లా అంటే మనం స్పీడ్గా పోతున్నప్పుడు మన వెనకాల వచ్చి టికెట్ మనకు స్పీడ్గా వెళ్తున్నాం అని చెప్పి ఆ వీడియో ఎవిడెన్స్తో సహా పోలీస్ ఆఫీసర్ మిమ్మల్ని ఆపుతాడు. ఆపి సార్ ఇట్లా మీరు స్పీడ్గా వెళ్తున్నారు మీ పరిస్థితి ఏంటి అని అడుగుతారు. నాకు ఇట్లా హెల్త్ కేర్ పరిస్థితి ఉంది, లేకపోతే మా ఆవిడకి బాగాలేదు నేను వెళ్తున్నాను అంటే పోలీసు వాడు ఆపను కూడా ఆపడు, టికెట్ కూడా ఇవ్వడు. మీరు వెళ్ళిపోండి సార్, కావాలంటే మా పోలీస్ ఎస్కాట్ వెహికల్ పెడతా అని చెప్పి ఎస్కాట్ వెహికల్ ముందు ఒకటి వెనక ఒకటి పెట్టి పని పంపిస్తారు. ఆ పరిస్థితి ఇక్కడ ఉంటుంది. ఒకవేళ మీరు దొరికిన తర్వాత స్పీడింగ్ చేస్తున్నారని తెలిసిన తర్వాత సార్ ఇట్లా మీరు స్పీడింగ్ చేస్తున్నారు మీరు లైసెన్స్ ఇవ్వండి అని అడుగుతారు. ఆ లైసెన్స్ తీసుకుని వెళ్ళి వెరిఫై చేసి ఈయన మీద ఇంత ముందు ఏమన్నా కేసులు ఉన్నాయా అయ్యున్నాయా అని తెలిస్తేనే ఆయన మీద దర్యాప్తు ముందుకెళ్తారు. అంతేగాని ర్యాండమ్గా ఎవరిని పడితే వాళ్ళని ఎలా పడితే అలా అమానవీయంగా ఇక్కడ జరిగే పరిస్థితి ఉండదు. ఈ ఐస్ రైడ్లు కొన్ని అయినాయి. అవి కూడా ఎందుకైనాయి అంటే ఈ పలానా పలానా బిజినెస్లో ఈ ఈ ఈ ట్రాన్స్పోర్టేషన్ బిజినెస్లోనో లేకపోతే ఈ టైల్స్ బిజినెస్లోనో మెక్సికన్స్ ఉన్నారు, వీళ్ళు ఇల్లీగల్గా ఉన్నారేమో అని ఆలోచన వాళ్ళకి వచ్చినప్పుడు ఆ రిపోర్ట్ వచ్చినప్పుడు ఆ రిపోర్ట్ బేసిస్ మీదే వచ్చి ర్యాండమ్గా రైడ్ చేసిన మాట నిజం. ఇండియన్స్ వాటి మీద రైడ్లు అవ్వట్లేదు, యాజ్ ఇట్ రైట్. ఈస్గా అవ్వట్లేదు. రైట్. అవుతున్నాయి కూడా ఎప్పుడవుతాయి అంటే చాలా అలాగే అర్థమయ్యి ఇక్కడ ఏదో ఉంది అని అనుకుంటేనే అది అవుతున్నాయి. రైట్. ఇల్లీగల్ వాళ్ళు ఎవరైనా ఉన్నారు వీళ్ళ మీద మనం నిఘా పెట్టాము, ఈ నిఘా పెట్టిన వాళ్ళు ఇక్కడ ఉన్నారంటేనే అవుతున్నాయి. అలా అని నేను పిల్లలు ఎవరిని ఇక్కడ ఏదో పార్ట్ టైం జాబులు చేసుకోండి అని చెప్పట్లేదు. నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ మీరు చదువుకోవడానికి వచ్చారు, 2 ఏళ్ళు మీకు ఇబ్బందులు ఉంటాయి, కొంచెం కష్టపడండి, ఇంకొంచెం కష్టపడండి, ఇబ్బందులు ఉంటాయి. మన అదృష్టం బాగుంటుంది, మంచి రోజులు వచ్చినప్పుడు మనకి చదువులు పూర్తి అయిపోతే మనకు ఉద్యోగాలు వస్తాయి, మనం సెటిల్ అవుతాం. మేము అలా రైట్. అందరం ఇక్కడికి అమెరికాకు వచ్చి అలా సెటిల్ అయిన వాళ్ళమే. మేమేమి ఇక్కడికి రాగానే ఎమ్మటే మమ్మల్ని పిలిచి దండలేసి మమ్మల్ని ఉద్యోగాలు ఇవ్వలేదు. చాలా చాలా గ్రాడ్యువల్గా పెరిగాము. రైట్. జాగ్రత్తగా ఉండండి, థింగ్స్ విల్ గెట్ బెటర్. రైట్. ఒకసారి డాక్టర్ కనగంటి రమేష్ గారు, జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్. సార్, ఒక పిల్లాడు ప్రాణాలు కోల్పోయాడు. మనకి అంటే స్టార్టింగ్ నోట్ దాంతోటే ప్రారంభించాల్సి రావటం కొంచెం మనసు కలతపెట్టే అంశం. హార్డ్లీ అరౌండ్ 25 years ఉంటాయేమో. ఇంకా ఎట్ టు బి నోన్, ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. సరే, ఇప్పటికే తానా టీమ్ T2 దే ఆర్ ప్లంగ్డ్ ఇన్ టు యాక్షన్. వాళ్ళ బాడీని పంపించడానికి చెప్పారు ఇప్పుడే కిరణ్